22 లక్షల మంది రాసిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ క్వశ్చన్ పేపర్ ఈ ఇయర్ కూడా లీక్ అయింది. దీంతో మే 12న దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేస్తూ కేంద్ర విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 21న రీ ఎగ్జామ్ పెడతాము అని చెప్పి విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. नीट यूजी का नई परीक्षा की तिथि घोषणा किया है। 21 जून को री एग्जामिनेशन की डेट घोषणा की है। 2024లో కూడా నీట్లో అక్రమాలు జరిగాయి. అప్పుడు కూడా ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. ఎలాంటి చర్యలు అతని మీద కూడా లేవు. ఇప్పుడు కూడా సేమ్ కేంద్ర ప్రభుత్వంలో ఏ స్పందన లేదు, ఏ బాధ్యత లేదు. మెరిట్ విద్యార్థుల హక్కులు కాపాడడానికి, ఎడ్యుకేషన్ మాఫియాను అరికట్టడానికి ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ చేశాము. వచ్చే ఏడాది నీట్ ఎగ్జామ్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తాము అని చెప్పి ఒక ప్రకటన చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ అనేది ఉగ్రవాదం కంటే తక్కువేమీ కాదు. టెర్రరిస్టులు ఒక బాంబు పేలిస్తే ఎలాగైతే మనుషులు చనిపోతారో, ఒక్కొక్క ప్రశ్నాపత్రం లీకేజీ ఎంతో మంది జీవితాలని, ఎన్నో కుటుంబాలని చిన్నాభిన్నం చేసేస్తుంది.